హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష కండక్ట్ చేయడం లేదు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి పోస్ట్ను అనుసరించి క్వాలిఫికేషన్ అనుసరించి 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఏ రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ అలాగే షిఫ్ట్ ఆపరేషన్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సూపర్వైజర్ ఉద్యోగాలు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ కెమికల్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే రెలవెంట్ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 62 years వరకు మెన్షన్ చేశారు. శాలరీ చూసినట్లయితే 40,000 నుంచి 50,000 వరకు కూడా ఒక మంత్కి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే షిఫ్ట్ ఆపరేషన్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీటెక్ క్వాలిఫికేషన్లో ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం 2 years రెలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అప్ టు 55 years వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. 25,000 to 30,000 వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ ప్రొఫైల్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి, అకామిడేషన్ గురించి, లీవ్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. 5/12/2025 యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకల్లా మనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడే మనకి రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేస్తారనమాట. అయితే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి అటెస్టెడ్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి కాపీస్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వాటితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ వాటిని వెరిఫికేషన్ చేసి వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ అలాగే ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటికి కాల్ చేసి లేదా కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా మీ యొక్క అప్లికేషన్ సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే నోటిఫికేషన్ వచ్చేసి మనకి క్లియర్గా చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 5/12/2025 ఫ్రైడేని వచ్చిందనమాట. ఆ రోజు ఉదయం 10 గంటలకల్లా మన వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తందూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, కర్ణకోటే విలేజ్, తందూర్ మండల్, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణలో ఉన్న అడ్రస్కి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లేదు కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.